వారిని పిలుస్తున్నాం, ఆర్కెస్ట్రా వారిని పిలుస్తున్నాం, అనేక మంది పిలుస్తున్నాము కానీ మనలో నా కట్లు విప్పవట్లేదు. దేవునికి స్తోత్రం. ఈ దినమున కట్ల చేత మనం కట్టబడి ఉన్నాము, విగ్రహారాధన చేత కట్టబడి ఉన్నాము, వ్యభిచారము చేత నేను వ్యభిచారం చేయట్లేదు. నువ్వు వ్యభిచారం చేయకపోయిన వ్యభిచార తలంపు నీలోనికి వస్తే నేను వ్యభిచారం చేసిన కట్లతో సమానమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎస్ఐ గారు ముసలోడు మళ్ళీ కేకైతే చెప్తాను. అదే దేవునికి స్తోత్రం. అయితే అక్కడ చదువుతుంది, తొందరగా చదివి. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయో, కాడి మ్రాను మేకులు తీటయో. ఏం చేయాలమ్మా? బాధింపబడుచున్నారు. ఎవరి చేత బాధించబడుచున్నారు? శత్రువుల చేత బాధించబడుచున్నారు, సాతాను చేత బాధించబడుచున్న వారిని ఇప్పుడు ఏం చేయాలమ్మా? విడిపించాలి. దేవునికి స్తోత్రం. ఈ కూడికలలో జరగవలసిన ఏంటో తెలుసా? బంధించబడిన వారిని విడుదల చేయాలి, ఆ పాపపు కట్లను విప్పాలి, బంధకములు విప్పాలి. అప్పుడు నీ ఉపవాసానికి ప్రభు మెచ్చుకొని ఆయన నీకు అభిషేకం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాత్రి ప్రసంగం ఏంటి చెప్తారా? రాత్రి ఏం ప్రసంగం చేసి వచ్చిన పాస్టర్ ఏంటమ్మా? ఎప్పుడు ఏ సంవత్సరం చూసిన ఇప్పుడైనా అంటే ఏంటంటే అంటారేమో. దేవుని వాక్యము నిన్న నేడు ఏకరీతిగానే ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ యెషయా రాసిన గ్రంథంలో అంటున్నాడు, రక్త సంబంధికి ముఖము తిప్పుటయో. ఏం చేస్తారో తెలుసా మనోళ్ళు? పాస్టర్ గారు మాకు కొన్ని స్త్రీలు కనపడుతుంటాయి. రోడ్డు అంటే ఎత్తుంటామా, ఈ రోడ్లు ఎట్టేసి ఉంటాడు. అప్పుడు మా కూర్చోండి అసలు మొగ తిప్పేస్తారు. కారణం ఏంటో తెలుసా? వీడు దేని చేత కట్టబడ్డాడు? సిగరెట్ చేత కట్టబడిపోయాడు. అక్కడ గాడిద పిల్ల కట్టబడింది. అది కట్టబడడానికి యోగ్యురాలే, కానీ ఈడు దేని చేత కట్టబడ్డాడో తెలుసా? సిగరెట్ చేత కట్టబడిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది ఎవరొస్తారు? మొన్న కాట్రేలకోట గేట్లో ఓ షాప్ ఉందండి, పేరు చెప్పడం మళ్ళీ పంప మునిగిపోతుంది. ఆ షాప్ లో ఒక అమ్మ పెద్ద నిలబడితే నేను గమ్ముని బండిని ఆఫ్ చేసి ప్రైజ్లాడు అన్నాను. అయ్యగారు మీరు ఇక్కడ ఆగకూడదు, ప్రైజ్లాడు చెప్పకూడదు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏం చేయకూడదమ్మా? నేను ఆగకూడదంట, ప్రైజ్లాడు చెప్పకూడదు. ఏంటో తెలుసా? అది శాపగ్రస్తమైందంట. మరి శాపగ్రస్తమైందని నీకు తెలుసు కూడా పనికి మారోడా, నువ్వు ఎందుకు వెళ్తున్నావు అక్కడికే? మీరు కదా, మీరు మంచోళ్ళు అందరూ అక్కడ ఉన్నవాళ్ళు. దేవునికి స్తోత్రం. రక్త సంబంధికి ముఖము తిప్పుటయో. ఏంటమ్మా? దిక్కుమాలిన బీదలను ఎంత చేర్చు. యమా ఎవరైనా వస్తే చెయ్యి గాలి లేదు, వెళ్ళు. అమ్మోయ్ ఎంతమంది అనలే చెప్పండి, నిజంగా మీ గుండెల మీద చేయొచ్చు చెప్పండి. ఎన్నిసార్లు అడుక్కోని వస్తే బాబా పక్కన చెయ్యి లేకుండా ఉన్నావా? ఆడు వచ్చినప్పుడు ఆ దిక్కుమాలోడుగా వచ్చి నీ చేయి చాపుతున్నాడంటే ఆడు ఎటువంటి వాడైనా అమ్మా భిక్ష దేహి అంటే నీకు కనికరం గల తల్లిగా ఉంటే నువ్వు వెళ్ళి గుప్పుడు వీవేస్తే వాడు వెళ్ళిపోతాడు. నువ్వేమంటావు తెలుసా? చేయకాడే లేదు. మరి అక్కడ పరలోకమందు ఉన్న దేవుడు కూడా నిన్ను కూడా చూసి అంటాడు, నా చేయి కూడా కాళ్ళు లేదంటాడు. దేవునికి స్తోత్రం. నీ ప్రార్థన ఆయన వినడం, నీ క్రియలు లేని విశ్వాసము మృతము. నువ్వు నోటితో ఆశీర్వదించు ఆశీర్వది. ఎక్కడొస్తాడు ఆశీర్వాదం? దిక్కుమాల ఆశీర్వాదం రాదా? ఈ దినమును ఆశీర్వదించబడాలంటే వాక్య ప్రకారంగా జీవించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఓ రోజుని ఒక ఆయన దగ్గరికి వెళ్ళాను. స్లాబ్ అయితే ఏమండే ₹1,00,000 ఇవ్వడాను. ఏమండే పాస్టర్ గారు, ఇప్పుడండి ఒక గంట ముందే ఉన్నదంతా ఇచ్చేయనండి. తలకెక్కింది. ఎప్పుడు వచ్చేది పాస్టర్ గారితో ఎలా కొలమంటే చాలా భయంకరం అమ్మాయి.
అబద్ధం ఆడారా దేవుడు లేకుండా చేసేస్తాడు. ఆ రోజున ఇంటికి వచ్చేసి ఆ రాత్రి ఇంట్లో పడ్డారంట, 8 లక్షలు ఇవ్వరు దేవునికి స్తోత్రం. అప్పుడు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసి మళ్ళీ నా దగ్గరకు వచ్చాడు, ఏమంటే 100 లక్షల రూపాయలు మీకు ఇచ్చున్నా అదైనా ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనము ముఖం తిప్పకూడదు. ఇక్కడ చాలా శ్రేష్టమైన మాటలు మాట్లాడుతున్నాడు. దిక్కుమారుల బీదలను నీ ఇంట చేర్చుకున్నటయో, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములో లిచ్చుటయో, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా పాస్టర్ గారు మేమిద్దరమన్నా సరే 4 కొడితే అది భోజనం. ఎందుకో తెలుసండి, ఈ సొమ్మేం పోతుంది అంటుంటాను. బస్తా ఆ 777 రైస్ ప్యాకెట్ వచ్చి 1700 అమ్మోయ్, మరి ఎలా పాడేదా? దేవుడు మనలను విడిచిపెట్టాలంటే అది ఒకటే మాట. వచ్చినోడికి భోజనం పెట్టకుండా పంపదు, వచ్చినోడికి నా జేబులు ఖాళీ చేయకుండా పంపదు. దేవునికి స్తోత్రం కలుగు. నేను నిద్రపోతున్నాను అనుకోండి, ఒకవేళ అలాగే వెళ్తే ఎవరైనా వచ్చారనుకో, అయ్యగారు ఉన్నారమ్మా అంటారు. ఉన్నారంటే ఈవిడ మెల్లగా నేను లెక్కగొట్టుకుంటాను, జేబులో తీసేసి పట్టుకెళ్ళి ప్రార్థన చేసి పంపించాను. నాకు ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? నా జేబుతో అడుగుకున్నప్పుడు తెలుస్తుంది ఎవడో వచ్చారన్న సంగతి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనం చేస్తున్న క్రియలు ఆయన పై నుండి చూస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఎట్టి ఉపవాసం కావాలి? అలాగు చేసిన నీ వెలుగు వేకువచ్చుకవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. దేవునికి స్తోత్రం. ఈ దినమున ఉపవాస కూడికలో కూడిన మనము మన ప్రక్క వారికి, మన రక్త సంబంధులకు, మన ఇంటి పరుగు వారికి ముఖం తిప్పకూడదమ్మా. ఒకవేళ ముఖం తిప్పితే దేవుడు నిన్ను చూసి ముఖం తిప్పుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 29వ వచనం ఎవరైనా చదవండి. నేను తొందరగానే ముగిస్తాను, నేను అలసిపోతున్నాం రోజు. మనుషులకు కాదు దేవునికి మేము లోబడవలెను కదా, మీరు మ్రాను వేలాడవేసి. అందుకు పేతురు అపోస్తలులను మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా. దేవునికి స్తోత్రం. ఈ దినమున మీరు ఎవరైనా రాసుకుంటే లోబడుట ఏమంటామా? ఎవరికి లోబడాలి? ఇక్కడ జరిగినది ఏంటో తెలుసమ్మా? పేతురు యోహానుడు యెరూషలేము యొక్క దేవాలయం యొద్ద ఒక భిక్షగాడు ఉంటున్నాడు. వాడు రోజు కూడా, ఇప్పుడు ఇందాక చదివాం కదా, దిక్కుమారుడు వారికి ముఖం తిప్పకూడదని. ఈ రోజు పేతురు యోహానులు వస్తుంటే వారి అంగీలు చూసి, వారి బట్టలు చూసి వీరు గట్టిగా కానికిస్తారని అనుకుంటున్నాడు. ఎవరో ఈ కుంటివాడు. అయితే ఈ కుంటివాడు అనుకుంటున్న దానికి ఓ దినమున 3 గంటల సమయములు పేతురు యోహానులు వస్తుంటే అక్కడ అంటాడు, చూడండి 3వ అధ్యాయం 3వ అధ్యాయము మొదటి పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు యోహానులు దేవాలయము ఎక్కొచ్చి వెళ్ళుచుండగా పుట్టుడని మొదలుకొని కుంటువాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షపడుటకు కొందరిని ప్రతి దినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచూ వచ్చేది. దేవునికి స్తోత్రం. నడవలేడు, పరిగెత్తలేడు, కానీ మాట్లాడగలుగుతాడు. అయితే పేతురు యోహానులు వస్తున్నప్పుడు వాడు అడుగుతాడు, భిక్షాదేహి అంటే వాడు అన్నాడు, పేతురు అన్నాడు, అయ్యా వెండి బంగారాలు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున లేచి నడవమన్నాడు. ఒకే మాట. వెంటనే వాడు దిగ్గున లేచి నడవసాగెను. అయిపోయింది. అప్పటి వరకు దేవాలయపు బయట ఉంటున్నాడు. ఆ దినమున ఎప్పుడు పేతురు యోహానులు ఆ చేయి పట్టుకుని లేవనెత్తారో వెంటనే వాడు లేచి పేతురు యోహానుల వెనుక యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం చెల్లించాడు.
వెళ్ళిన తర్వాత అక్కడ చూచుచున్న యూదులందరూ కూడా పెద్ద నిష్ట కలిగిన వారు. దేవాలయంలోకి గుండువాడు గాని రావడానికి లేదండి. యూదా మతాచారుగా ఈ గుంటువాడు ఎలా వచ్చాడండి? ఇది చక్కగా నడిచేస్తున్నాడు. నడుస్తుంటే వారి సంభాషణ మొదలైపోయింది. ఈ పేతురు, నువ్వు ఎలా స్వస్థత పొందావురా అంటే, దేవుడు పేతురు యోహానుల ద్వారా నన్ను స్వస్థపరిచాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చేయండి. హల్లెలూయా. ఈ దినమున స్వస్థత కోరుచున్న వారికి ప్రభు అంటున్నాడు, నిన్ను స్వస్థపరిచే వారిని నేను వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఈ కార్యక్రమం అంతా అయిపోయింది. వారిని పట్టుకుని తీసుకుని శరసాలలో వేస్తారు. శరసాలలో వేస్తే శరసాల తలుపులాగే ఉంది, తాళులాగే ఉంది, సెక్యూరిటీ లాగే ఉంది. వాళ్ళందరూ అక్కడ ఉండగానే పరలోకం నుండి దేవుని దూత వచ్చి వీళ్ళిద్దరిని నెమ్మదిగా తీసుకుని వెళ్ళిపోయి యెరూషలేములో దేవాలయంలో పెట్టేసింది. దేవుని పెట్టిన వెంటనే ఏమయ్యారు అని వీళ్ళు వెతుకుతుంటే అక్కడ యెరూషలేము దేవాలయం నుండి ఒకడు నడుచుకుంటూ వస్తూ, ఒరి ఏమయ్యాడట ఎందుకురా, వాళ్ళిద్దరు యెరూషలేము దేవాలయంలో దేవుని వాక్యం అందిస్తున్నారు అన్నప్పటికీ ఒక్కోసారిగా ఉలుక్కపడ్డారు పెద్దలందరూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శతాధిపతి ఇంకా అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ ఉలిక్కిపడి ఏమి చేద్దామని ఆలోచన చేసినప్పుడు, అయ్యా మీరు ఇక్కడ దేవుని గురించిన సువార్తను ప్రకటించకూడదు, యేసు దేవుని కుమారుడని మీరు ప్రచురపరచకూడదు, కుంటి వారిని ముట్టకూడదు, గుడ్డి వారికి కళ్ళు ఇవ్వకూడదు, చనిపోయిన వారు లేవనెత్తు, అసలు ఈ సువార్త చేయకూడదని వారు ప్రకటించకూడదని వారు చెప్పినప్పుడు, అప్పుడు వాళ్ళు ఏమన్నారో తెలుసా, మేము మీకు భయపడాలా, మీకు లోబడాలా, దేవునికి లో. అక్కడ వచనం చదువుతాలి, 29వ వచనం, 5:29. అందుకు పేతురును అపోస్తలులను మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలను కదా. దేవునికి స్తోత్రం. దేవునికి లోబడేవాడు మనుషుల యొక్క ముఖము చూడడు. దేవునికి లోబడేవాడు మనుషులను లక్ష్య పెట్టడు. దేవుని చూసేవాడు మనుషుల యొక్క మాటలకు భయపడ్డాడు. దేవుని స్తోత్రం చెల్లిందామండి. హల్లెలూయా. అసలు ఈ లోబడుట అనే మాట, ఈ మాటను మీరు జాగ్రత్తగా వింటే ఈ దినాన్ని మీ కుటుంబంలో దేవుడు సంతోషము సమాధానం ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోబడుట అనే మాటను అందరూ బైబిల్ మూసే మీరు అమ్మ ఇంకెక్కువ తిరగద్దు. కొన్ని నిమిషాలు, మీరు 10 నిమిషాలు చెప్పండి, 10 నిమిషాలు చెప్తారు, 5 నిమిషాలు చెప్పండి, 5 నిమిషాలు చెప్తారు, మీ ఇష్టం. కాబట్టి తిరగొద్దు, మాట్లాడొద్దు. డిస్టర్బ్ ఒక్క పిల్లడు కీకమంటే వాక్యం వేరే తరగతి. దేవునికి స్తోత్రం. ఈ లోబడుట అనే విషయాన్ని దినాన్ని ప్రభువు మనతో మాట్లాడబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరికి లోబడాలి, ఎవరు లోబడాలి? దేవుని ప్రజలు దేవునికి లోబడాలి. దేవుని ప్రజలు దేవుని మాటను వినాలి. దేవుని ప్రజలు దేవుని యొక్క మాటను అనుసరించి నడుచుకోవాలి. అదే ఒబీడియన్స్ అంటారు, లోబడుట. ఏంటమ్మా చెప్పాలి. ఇంగ్లీష్లో ఉంటారు. మీ తల్లిదండ్రుల మాటకు నీవు లోపట్లేదనుకో, ఈ పిల్లని ఏమంటారో తెలుసా? ఏమంటారు? శంకిడిదనమా ఈ అమ్మాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు ఆదామును అవ్వను ఈ లోకమును సృష్టించినప్పుడు ఆయన ఒక ప్లాన్ వేసుకున్నాడు. ప్లాన్ ఎలా అంటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు అక్కడ ఒక చోటు కూడి ఒక మహాసభ చేస్తారు. మనము మన పాలుకు చెప్పడం నోరుని చేద్దాం. ఆయన ముఖము ఎలా ఉండాలి అంటే మన స్వరూపములో ఉండాలి. అతడు మన జీవమును కలిగి ఉండాలి. ఎవరి జీవము? దేవుని జీవము కలిగి ఉండాలి. ఆ మనుషుల్ని మనము రూపిద్దామని దేవుడు ముందు ఆలోచన చేసి అప్పుడు సృష్టించాడండి. సృష్టి ముందు చేయలేదమ్మాయి. మనం బైబిల్ చదివితే సృష్టి ముందు చేసింది 6వ దినమున మానవుని
చేసినట్లుగా మనం చూస్తాం. కానీ ఒక 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 విషయాన్ని చెప్తాను. ఇప్పుడు పాస్టర్ గారు ఉంది, పాస్టర్ గారు కొడుకు పెళ్లి చేయాలి. ముందు ఏం చేస్తుందో తెలుసా? ఇల్లు ఓకలు, అడుకో గది, అడుకో మంచం, అడుకోక కుర్చీ, ఇవన్నీ ఏర్పాటు చేస్తుంది ఇంకా. కారణం ఏంటి? నా కొడుకు పెండ్లయిన తర్వాత వాడు ఉండడానికి గది, ఆడు కూర్చోడానికి ఒక చైరు, ఇవన్నీ ముందుగా ఏర్పాటు చేస్తారు. అలాగే పరమ తండ్రి కూడా ముందు ఆలోచన, ఆదాము హవ్వలను సృష్టించాలని ఆలోచన కలిగిన వాడై ఆయన ప్రణాళిక చొప్పున మొట్టమొదటి ఆలోచన చేశారు. చేసిన తర్వాత ఆయన సృష్టించడం మొదలుపెట్టాడు. 5 దినములు సృష్టి అంతటిని చేశాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ నీకు వందనాలు చెప్తాను. అంత ముసలిదైన చేతులు ఎత్తదు. పడుసు పిల్లలారా సిగ్గు తెచ్చుకోవాలి మనం. దేవునికి స్తోత్రం. లోపడాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆదామును హవ్వను దేవుని యొక్క సృష్టించాలి, దేవుని యొక్క సంకల్పమైంది. 6 దినములు 5 దినములు అన్నింటినీ సృష్టించాడు. కానీ భూమి మీద చెట్లను కానీ లేక సముద్రములు మత్స్యములు కానీ ఆయన సృష్టించలేదండి. భూమికి ఏం ఆజ్ఞ ఇచ్చాడు చెప్పరా? భూమి నీకు ఎటువంటి చెట్లు కావాలో నువ్వు దాన్ని కలుగు చేసుకో, అంతే. భూమి ఆయన మాట చొప్పున పొడగొట్టు మాట. ఆది కాండము 1వ అధ్యాయం 11వ వచనం. 1:11 ఉందమ్మా అలా? ఆది కాండం గడ్డిని విత్తనములు ఇచ్చు చెట్లను భూమి మీద తమ తమ చోటుల ప్రకారము తమలో విత్తనము గల ఫలమిచ్చ వృక్ష ఫలములను భూమి అది అస్సలు స్పష్టమైన మాట. భూమి మొలిపించును గాక. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ఆది కాండములో కాదు, పరిశుద్ధ గ్రంథములో ఇక్కడ ఒక ఉంటుందండి. ఇప్పుడు మొదటి వచనం అయిన తర్వాత ఇలాగా డాష్ ఉన్న చూసారమ్మా. దేవుడు వెలుగు, దేవుడు డాష్ వెలుగు కమ్మని పలికి. ఆ డాష్ అంటే అర్థం ఏంటో తెలుసా? బైబిల్ వెళ్ళినోడు తిప్పుతుంది. ఎందుకంటే ఆ డాష్ అంటే ఉన్నవాడు అని అర్థం. ఏంటమ్మా? ఉన్నవాడు. అందుకే నిర్గమాకాండంలో అంటే నీ పేరేంటే ఉన్నవాడును అనువాడు అని అంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగుగాక. అంటే దాని అర్థం ఏంటంటే నేను దేవుడను అని చెప్పుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. భూమికి ఆజ్ఞాపించాడు. భూమి వెంటనే ఆ భూమి మీద సకల ప్రాణులు నివసించగలిగే చెట్ల, సకల ప్రాణులకు కావలసిన కలిగిన గడ్డిని, విత్తనములిచ్చి చెట్లను, ఫలవృక్షములు అన్నిటినీ కూడా మొలిపించేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండోది ఏంటో తెలుసు? సముద్రాన్ని కూడా ఒక మాట చెప్పాడు. అది 21వ వచనం చదివితే ఆయగారు 1వ అధ్యాయం దేవుడు జలములలో వాటి జాతుల ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చలించు వాటన్నిటినీ దాని జాతుల ప్రకారము రెక్కల గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే అన్నిటికీ కూడా ఆయన ఆర్డర్ ఇచ్చాడు. హి వాజ్ మేకర్. ఆయన తయారు చేసేవాడు. భూమిని తయారు చేస్తాడు, సముద్రమును తయారు చేస్తాడు, వాటన్నిటినీ తయారు చేస్తాడు. అప్పుడు ఆదాముని తయారు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదామును తయారు చేసినప్పుడు ఆదాముతో ఏమన్నాడో తెలుసా? ఆయన జీవాత్మ. చూడండి 7వ వచనం, 2వ అధ్యాయము 6వ వచనం చదువు. ఆవిరి భూమి మీద లేచి నేలంతటిని తడిపెను. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో
నరుడు జీవాత్మాయను. దేవునికి స్తోత్రం. ఒక స్పెషల్ మాట వింటాను, చెప్తానండి. అయ్యా, నా పేరు ఏం పేరండి? నా పేరేంటారా? డేవిడ్ తబ్బి గారు. రైట్, కరెక్ట్. ఈ డేవిడ్ తబ్బి గారు ఒకవేళ ఈ జీవం ఆయన తీసేసుకున్నాడు అనుకో, ఏమంటారో తెలుసా? డేవిడ్ తబ్బి గారికి లేడు. ఈ జీవం ఎవరిదండి? దేవునిది. ఈ జీవానికే మనం పేరు పెట్టాం కానీ బాడీకి కాదు. ఈ డేవిడ్ తబ్బి గారు చనిపోయాడు అనుకోండి, డేవిడ్ తబ్బి గారికి లేనంటే ఆయన ఏమైపోయాడు? ఈ బాడీ ప్రజెంట్, జీవము గెటింగ్ టు గాడ్. ఇక్కడ ఏముండదు, డెడ్ బాడీది. దీన్ని ఎంతమంది చూసినా స్వరూపమే చూస్తారు కానీ ఆత్మను చూడలేరు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ పరదేశమేమో. అమ్మా, మా తల్లే, అందరూ పోయేవాడమే. ఈ జాగనాదని ఆ జాగనాదని ఉలుకు పడుతుంటావి సిలుక. దేవుడిచ్చిన జాగ 6 మూలడు జరుడు, అది నీకు చాలదా సిలిక. ఈ సిలికి కావాలి, ఎకరాలు ఎకరాలు కొని ఎత్తుంటాడు. మొన్నంట అని ఆ అంబానీ కొడుకు పెళ్లికి 5,000 కోట్లు ఖర్చు పెట్టాడట. ఎన్ని వేలమ్మా? 5,000 కోట్లు. ఏడు సత్తే మట్లో కప్పెట్టాడా? ఇంకా మనం సత్తే మట్లో కప్పాడు, దానికి బూడిదే చేసేస్తా. దేవునికి స్తోత్రము కలుగునుగా. దేవుని బిడ్డలారా, మనము జీవించిన కాలములో కొద్ది కాలమే. అయితే మానవుడిని దేవుడు చేస్తాడు, ఆయన జీవాత్మను ఊదాడు. అతడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని సాటి అయిన సహాయం ఇచ్చాడు. సాటి అయిన సహాయం ఇచ్చినప్పుడు వారిద్దరూ సంతోషముగా ఏదేను తోటలో సంతోషంగా తిరుగుతున్నప్పుడు మొట్టమొదటిగా ఆదాము దగ్గరికి వచ్చిందండి సాత. అవ్వ దగ్గరికి కాదమ్మోయ్, ఆదాము. బైబిల్ కొంచెం అంటే టైం లేదు, నేను చూపిస్తా కావాలంటే. ఆదాము దగ్గరికి వచ్చి, ఆదామా ఇది నిజమన్నాడు. ఏయ్ సైతానా, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అన్నాడు. అంతే వెంటనే కోపం వచ్చి వెంటనే ఆదాము దగ్గరికి వెళ్తే కుదరదు అనుకుంది. ఆదాము లేని సమయములో ఎవరి దగ్గరికి వచ్చింది? ఇప్పుడు అవ్వమ్మ దగ్గరికి వచ్చింది. ఇది నిజమా అంది. కొంపలు ముంచేసి ప్రశ్న ఇది. అమ్మా పాస్టర్ గారు, కొంపలు ముంచేసి ప్రశ్న ఇది. ఇది నిజమా అంటే ఇప్పుడు యవనస్తులు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాకుండా డైవర్షన్ చేసుకుంటున్నారు, విడాకులు ఇచ్చేసుకుంటున్నారు. కారణం ఏంటో తెలుసా? సాతాను ఎట్టిన మాట. ఇది నిజమా అంట. ఈడు పాపం ఎవరో రోడ్డు మీద ఒక ఆవిడ నిలబడింది, లిఫ్ట్ అంటుంటే ఆడు బండి వచ్చి ఆఫ్ చేసి పాపం నాళ్ళే పనులకు అవసరం అని వెనకాల ఎక్కించుకున్నాడు. ఆడికి దిక్కుమొక్కు తెలియకుండా వెళ్ళిపోయాడు. ఎవడో చూస్తాడు, నాకంటి పనికి మారాడు. మీరు మంచోళ్ళు అమ్మాయి. ఇదేం చెప్తాడో తెలుసా? పిల్ల చూసావంటే మా ఊడు ఎంత పని చేశాడు అంట. ఇక అంతే అంతే. ఓ టకాటక్ టకాటక్ టకాటక్. ఈ కింద పైకి ఇది కిచెన్లో ఉన్నాయన్నీ డబేలు పడిపోతుంటాయి. వీడు సాయంత్రం వచ్చినప్పటికి సాయంత్రం వచ్చినప్పటికి డేక్షాలన్నీ కింద ఉంటాయి. ఏమైందా? చిక్కిలేదని మొఖానికి దీనిలో ఎక్కిపోతున్నావా? వీడికి అసలు ఆ మైండ్ పని చేయదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీనికి ఎక్కిపోతున్నాడు. నేనెక్కడ వీడికి తొందరపాటు ఎక్కువ, మొంగోడు కొంచెం స్పీడ్ ఎక్కువ. నేనెక్కడ ఎక్కించాను? ఇంకా మొదలవుతుందండి సైతం. అప్పుడు పెడతా ఇది నిజమా అంతే. శాంతి లేదు, సమాధానం లేదు. నీతో నేను కాపురం చేయలేకపోతున్నాను. ఈ పనికి మాలోడు దొరికిన కానించి నాకు కష్టాలే. ఎవరు మీరేమా ఎన్ని సంఘాలు లేదు. ఇప్పుడు 5-6 రోజులు దొరికిన తర్వాత నా సంతోషం ఉందా? ఓ పండగ సీర్ ఉందా? అనలేదా? జ్ఞాపకం తెచ్చుకోండి. అల్లేనాడు మనిషి ఎవరు ఉండరు. దేవునికి స్తోత్రం. ఆడు కోటీశ్వరుడైనా వాడు ఎంత ప్రేమగా చూసినా సాతాను మన మధ్యన విరోధం పెట్టడానికే వస్తాడు. దేవునికి స్తోత్రం. అయితే ఆదామును మోసం చేయాలని చూస్తాడు కానీ ఆదాము మోసంలో పడలేదు. కానీ అవ్వ దగ్గర వచ్చి ఇది నిజమాది. వెంటనే ఏది నిజమని అడిగితే దేవుడు మిమ్మల్ని ఆ పళ్ళు తినొద్దన్నాడు కదా అంది. అవును, దేవుడు ఏం చెప్పాడు? చెట్ల మధ్యలో ఉన్న జీవవృక్ష ఫలమును
మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలమును రెండింటిని తినొద్దన్నాడు. దేవునికి స్తోత్రం. మీరు చదువుకోండి, నేను చెప్పుకుపోతాను. బైబిల్ చదివితే అర్థమైపోతుంది మీకు. చెప్పాడు. అయితే దేవుని మాటకు ఎవరు లోబడ్డారు అంటే ఆదాము లోబడ్డాడు, కానీ అవ్వ లోబడలేదు. అవ్వ లోబడకుండా అంతతో ఆగిందా? ఆ వెళ్ళి గబగబా 2 పళ్ళు తెచ్చింది. ఆమె తిన్నది. ఆమె భర్త ఇది ఎక్కడ పండు అని అడిగాడా? ఈడు మాత్రం ఏం చేశాడు? అప్పుడు అంటున్నాడు, ముందేమన్నాడు తెలుసా? 2వ అధ్యాయంలో నా ఎముక నా మాంసమ నారి సంస్కృతంలో చక్కగా వర్ణిస్తూ వచ్చాడు. ఎప్పుడైతే ఆదాముని దేవుడు అడుగుతున్నాడు, ఆదామా ఇవి ఎక్కడున్నావంటే, నువ్వు నాకు తోడుకిచ్చా చూసావా? ఏమన్నాడంటే, తోడుకిచ్చా చూసావా? ఆమె చేసింది. మాట చూద్దాం, చూడండి. ఆ మాట ఉంది 3వ అధ్యాయం 4వ అధ్యాయం 3వ అధ్యాయం 7వ వచనం చదువు. అందుకు స్త్రీ కన్నులు తెరవబడను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూర పాకను కుట్టి తమకు ఖచ్చితంగా చేసుకొని చల్లని పుట్ట ఆదామును అతని భార్య తోటలో సంచరించుతున్న దేవుడని యెహోవా స్వరము విని దేవుడని యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యలో దోకొనగా దేవుడని యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావో? అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా విట్టిని కనుక భయపడి దాగుకొంటిని. అక్కడ క్రింద ఉంది రాయబడి, అందుకైనా నీవు దిగంబరిగా ఉన్నావని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివాని అడిగినందుకు ఆదాము నాతో నుండుటకు. అమ్మా వినాలి. ఇప్పుడు ఏమంటున్నాడమ్మా? అదే 2వ అధ్యాయం ఏమంటాడో తెలుసా? 22వ వచనం. ఆదాము నుండి తీసిన ప్రక్కట ఎముకను స్త్రీగా నిర్మించిన ఆమెను ఆదాము ఎందుకు తీసుకొని వచ్చిన. అప్పుడు ఆదాము, నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసమా, ఇది నోరు నుండి తీయబడను కనుక నారీ అనబడునని చక్కటి తీగడు తీత చెప్పాడు. ఇక్కడ ఏమన్నాడు చూసారా? నీవు అందుకో ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ ఫల వృక్షములు కొన్ని నాకియగా నేను తింటినని. దేవునికి స్తోత్రం. నిందల వేయొద్దా? దేవుడు నీకేది ఆజ్ఞాపించాడో, దేవుడు నీకేది ఆయన చేయొద్దని చెప్పాడు, దాన్ని చేయటం మానేస్తేనే ఆయన మాట వినినట్లు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దేవుని మాటను ఉల్లంఘించి, దేవుని మాటను నిరాకరించి, దేవుని మాటను త్రోసివేసి తినవద్దన్న పండ్లను తినప్పుడు వారు తెచ్చుకున్నది ఏంటి అంటే దిగంబరత్వం తెచ్చుకున్నారు. దేవునికి స్తోత్రం. ఆ లోబడనల్లని మనస్తత్వం వారిలో ఉన్న దాన్ని బట్టి వారు ఏం తెచ్చుకున్నారో తెలుసా? వారు పాపమును కొని తెచ్చుకున్నారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవుని మాటకు లోబడని ఆదాము దేవుని మాటను ఉల్లంఘించాడు. దేవుని మాటను ఉల్లంఘించిన కారణమును బట్టి ఏదైనా వనములారని వారిని నెట్టివేయడం జరిగింది. అగ్ని జ్వాలలు ఖడ్గ జ్వాలలు అమర్చాడు, వారిని బయటికి గెట్టేశాడు. కారణమా? లోబడనల్లని ప్రజలకు శ్రమ. దేవుని బిడ్డలారా, ఈ దినమున ఆదామే కాదు లోబడకపోతా. ఈ దినమున అనేక మంది దేవుని బిడ్డలు దేవుని మాటకు లోబడట్లేదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని బిడ్డలారా, కొంచెం లోపలికి వెళ్ళిపోతారు, టప్ వెళ్ళిపోతారు. అయితే ఆదాము మొదలుకొని హనోకు వరకు చూస్తే ఆదాము చెప్పేవాడంట కొన్ని కథలు చెప్పి, మా నానమ్మ మా తాతయ్య అని పిల్లలందరూ. ఆదాముకి ఎంతమంది పిల్లలో తెలుసమ్మా? చెప్తారు ఎవరైనా? బాబు రాదు. కయ్యను, హేబేలు, సేతు మూడో కొడుకు. కయ్యను హేబేలుని చంపిన తర్వాత సేతుగా 3వ కొడుకు పుట్టాడు. కానీ ఒక విషయాన్ని చెప్పనమ్మా, 500 మంది పిల్లలు ఆదాముకి. దేవునికి స్తోత్రం.
ఇప్పుడు నాకు పెళ్ళైన కొత్తలో మా నాన్నగారికి ఉత్తరం రాస్తాను. ఏమనంటే, నాయనా మీ కోడలో నేను బాగానే ఉన్నాం, నాకు పుట్టిన పిల్లోడు కూడా బాగానే ఉన్నాయి. అది ఆ ఉత్తరంలో ఒక్క పిల్లోడని ఉంటారు. తర్వాత ఇంకా చాలా ఉత్తరాలు ఉంటాయి. రెండో పిల్లోడు, మూడో పిల్లోడు, నాలుగో పిల్లోడు ఉత్తరం రాస్తా. ఈ మొదటి ఉత్తరం మాట ఇది వాళ్ళిద్దరు పుట్టినప్పుడు. దేవునికి స్తోత్రం. కొంచెం లోపలికి వెళ్తున్నా. అయితే హానోకు దేవునితో నడవడానికి కారణం చెప్తాను. దేవుని మాట వినడానికి, దేవుని ఆశీర్వాదములు వినడానికి నీతో కొన్ని మాటలు చెప్తాను. హానోకు పిల్లలందరినీ కూడా, కొన్ని వందల మంది పిల్లలు, కొన్ని వేల మంది మనవలైతే వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఏం చెప్పాడో తెలుసా అమ్మా? ఒరే, మేము మీ నానమ్మ నేను ఉదయం సాయంత్రం దేవునితో మాట్లాడేవాడురా. ఉదయం దేవుడు పరలోకానికి దిగి వచ్చేవాడురా. ఆయన వస్తున్నప్పుడు మీ నాన్నమ్మేమో ఓ సంఖ్య ఎక్కితే నేను ఓ సంఖ్య ఎక్కివాడు. దేవుని ఎదుటి మేము అలా వాడుకునేవాడు అంటే ఆ పిల్లల కొన్ని వందల మంది పిల్లలు హానోకు ఏం చేసేవాడు తెలుసా? ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసేవాడట. ప్రభువు, దేవుడా, మా నాన్నమ్మ మా తాతయ్యతో మాట్లాడమంట, మా నాన్నమ్మను మా తాతయ్యను సంఖ్యలెక్కించుకున్నామంట. నేను కూడా నిన్ను చూడాలంటా, నేను కూడా నీతో మాట్లాడాలని ఉంది అని ప్రతి దినము కూడా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రము కలుగు. హల్లెలూయా. అయితే హానోకు దినము కూడా ఇదే ప్రార్థన. ఒరే, అంతైందిరా, మీ నానమ్మకి నాకు దేవుడు చేసిన ఓ సక్కాయలు ఉన్నాయి, ఆ 2 సక్కాయలు తోలు గొర్రెతోలుతో చేశాడు. అయ్యో చూడు అంటే అవి చూపించినప్పటికీ వాళ్ళందరికీ నిజమే కదా అనుకో, అది దేవుడే తన స్వహస్తంతో చేశాడు. రైటే చాలా సంతోషపడిపోయారు. వాళ్ళందరికంటే హానోకు దేవుని మాటకు లోబడ్డాడు. దేవునికి స్తోత్రము కలుగు. దేవుని మాటకు లోబట్టమే కాదండి, దేవుని దగ్గర ఒక వరం అడగాలని చూస్తాడు. ప్రభువా, నిన్ను చూడాలని ఆశ. మనం పాడుతుంటాం, నిన్ను చూడాలని ఆశ ఎంతో తెగదీసి పడతాం. కానీ మోకాళ్ళు అరగంట ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. ప్రార్థనతోనే ప్రభు మాట్లాడతాడు. ప్రార్థనే దేవునికి మనకున్న ఆ కనెక్షన్, వైర్లెస్ కనెక్షన్. దేవునికి స్తోత్రము కలుగునాడు. హానోకుతో దినాన్ని హానోకు పడుకున్న గదిలోనికి వచ్చాడు. హానోక అన్నాడు. వాళ్ళ నానేమనుకుని పడి లేచాడు. లేస్తుంతో చూసినప్పటికీ మహామహిమతో దిగి వచ్చిన దేవుడు అక్కడ నిలబడి అంటున్నాడు, హానోకు, నీవు ఇన్ని దినాలు ప్రార్థన చేశావు కదా, నీ ప్రార్థన విని నేను దిగి వచ్చాను. దేవునికి స్తోత్రం. దిగి వచ్చానన్న వెంటనే హానోకు భయాందోళన చెందుతున్నాడు. వెంటనే లేచాడు. హానోకు, రా, నాతో కూడా కొంత దూరం రాని. ఇలా రోజు అక్కడి నుండి డైలీగా దేవుడు పరలోకం నుండి దిగి వచ్చి హానోకుతో మాట్లాడుతూ, హానోకును ఇద్దరు నడుస్తుంటే, హానోక్, నేను ఇంక రోజు రావటం కష్టమైపోతుందిరా పిల్లడా. ఎవడన్నాడండి? నేను రోజు రావటం కష్టమైపోతుంది, నీవే నాతో వస్తే చాలు బాగుంటుంది కదంటే. మరి పిల్లలు ఏం చేస్తావు? భార్యను ఏం చేస్తావు? దేవా, వాళ్ళు ఉంటారులే, నీతో నేను వచ్చేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. హానోకు వలె సాగేదా యేసునితో నా జీవిత ఎందుక శత్రువు వెంటాడి నన్ను, వెనుక శత్రువు వెంటాడి నన్ను, ముందు సముద్రము ఎదురొచ్చిన, ముందు సముద్రము ఎదురొచ్చిన, హానోకు వలె సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. మనము ఆయనతో
జీవితకాలం అంతా నడిస్తే ఆయన మనతో జీవితకాలం అంతా నడుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదాము అవ్వ పోగొట్టుకున్న ఆశీర్వాదమును, ఆదాము అవ్వ పోగొట్టుకున్న ఆ కృపను హానోకు దక్కించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ విధముగా ఆదాము అవ్వ వీరిరువురు కూడా దేవునికి లోబడనొల్లని ప్రజలుగా ఆ తోట నుండి గెట్టివేయబడ్డాడు. అయితే దేవుడు ఒక కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. ఆయన పేరు అబ్రహాం. అబ్రహాము మెసొపొతామియాలో పుట్టినవాడు. మెసొపొతామియా అనగా ఇరాకు దేశములకు 80 కిలోమీటర్ల దగ్గరలో ఉన్న ఏదెన్ గార్డెన్స్. అమ్మాయి జాగ్రత్తగా వినండి. ఈ గార్డెన్ ఏమంటారో తెలుసా? భూలోకములో పరలోకమున్న ప్రాంతం అంట. భూలోకములో పరలోకమున్న ప్రాంతం. ఎందుకంటే యెహోవా దేవుడే పరలోకం నుండి భూమి మీదకి దిగి వచ్చిన స్థలం అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది నేటికి ఏదెన్ గార్డెన్స్, ఏదెను తోట నేటికి ఉందండి. అది అమెరికా దేశము వారిని దాన్ని స్వాధీనంలో చేపెట్టుకున్నారు. దేవునికి స్తోత్రం. అయితే అక్కడ పుట్టిన అబ్రహాము తెరహు కుమారుడు. తెరహు ఏమి చేసేవాడు తెలుసా? తెరహు విగ్రహములు చేసేవాడు. జాగ్రత్తగా వినండి. విగ్రహములు చేసేవాడు. విగ్రహములు చేస్తే ఈడు పెద్దోడు ఎవడో అబ్రహాము పెద్దవాడు వెళ్ళి అమ్ముకుని వచ్చేవాడు. డాడీ ఈ మనం చేసిన వాళ్ళు దేవుళ్ళు ఎలా అవుతారు? మనల్ని చేసినోడు దేవుడు అవ్వాలి కానీ అని ఒక ప్రశ్న వేశాడు. దేవునికి స్తోత్రం. ఎవరండి? అబ్రహాం ప్రశ్న వేస్తే కరుచుకోవడం మాట్లాడగల సర్లే అనుకున్నాడు. ఇలా తండ్రితో కొన్ని మాటలు తేడాగా మాట్లాడుతున్నాడు. మనలను సృష్టించిన వాడు సృష్టికర్త గారు, మనము సృష్టించిన వాడు సృష్టికర్త ఎలాగవుతాడు అని తేడాగా మాట్లాడుతుంటే ఉదయాన్నే ఆ తెరహు ఏమన్నాడు తెలుసా? నాయనా, నేను ఒక చోటకి వెళ్తానా, నువ్వు ఈ విగ్రహములన్నీ అమ్మి జాగ్రత్తగా ఈ డబ్బుని ఒక చోట నేను వచ్చిన తర్వాత కలెక్ట్ చేసుకుంటాను. ఇదేం చేశాడు తెలుసా? ఆ గది విగ్రహాల గది అంతటిని స్థానాలు ఇచ్చి అబ్రహాం చేతికి వెళ్ళిపోయాడు. తండ్రి పేరేంటమ్మా? తెరహు ఎప్పుడైతే ఆ ఊరు విడిచి వెళ్ళాడో అని విన్నాడో ఓ పెద్ద కర్ర పట్టుకొచ్చాడు. అమ్మా వినాలి బాబు, చదవకండి, చదివి రోజు ఇంటికాడ ఉంది. పెద్ద కర్రటు వచ్చి దుడ్డు కర్రటు వచ్చి చిన్న దేవుళ్ళు అన్నిటిని సిద్ధం కొట్టేసి పెద్ద దేవుడి చేతిలో పెట్టాడు ఈ కర్రటికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు తెల్లారినప్పటికీ మొత్తం అన్ని చిదిగిపోయి అప్పుడు మనసు 3 రోజుల తర్వాత వచ్చాడు తండ్రి. నాయనా ఏమైనా ఏమమ్మటం ఆడే ఏమమ్మటం? పెద్ద దేవుడు చిన్న దేవుడు కొట్టేశాడు, చెట్టను కొట్టేశాడు. ఒరే ఇది ఎక్కడ అవుతుందరా? మనం చేసిన బొమ్మల్ని మనం చేత్తో చేసిన బొమ్మ ఇంకో బొమ్మలు చెదకొడతాయంట. ఇది కాదురా. అది డాడీ, అందుకే జరిగింది ఈ వివాహం, ఈ కార్యం. దేవుడికి స్తోత్రము కలిగిన నీవు ఒప్పుకుంటావా లేదంటే అప్పుడు తెరహు ఒప్పుకున్నాడు. ఆ విశ్వాసమును బట్టి దేవుడు అబ్రహాముతో మాట్లాడటం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఇటువంటి విశ్వాస వీరుడు నా కుటుంబంలో కావాలి, నాకు కావాలి అని ఎన్నుకున్నాడు. అబ్రహాం అన్నప్పటికీ ఏంటయ్యా అన్నాడు. చూడండి 12వ అధ్యాయం. నీవు లేచి ఈ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి యొద్ద నుండి బయలుదేరి అంతే. ఆయన మాటకు లోబడ్డ వ్యక్తి ఒక్కడే ఉన్నాడు. ఆదాము లోబడలేదు, కానీ విగ్రహారాధనలో నుండి వచ్చిన అబ్రహాము మాత్రము దేవుని మాటకు లోబడ్డాడు. అయ్యా నేను ఈ ఊరు నుంచి వెళ్ళాలంటే తిండి ఎక్కడ దొరుకుతుంది? మరి ఎక్కడ మాంసం చేపలు దొరుకుతాయా? అక్కడ బెండకాయలు కీరకాయలు దొరుకుతాయా అని అన్నాడా? లేదా? ఎందుకు అనలేదు తెలుసా? దేవుడు నన్ను పోషిస్తాడని ఆయన కొంత. దేవునికి స్తోత్రం. దేవుడు నాకు తోడైనాడు. దేవుని మాటలు నేను నమ్మితే దేవుడు నాకు కావలసిన యావత్తు అనుగ్రహిస్తాడన్నాడు. శారతో చెప్పాడు, శారా నువ్వు దేవుడు నాతో మాట్లాడాడు, నువ్వు వస్తావంటే అయ్యా ఈ దినాల్లో
ఈ దినాల్లో అమ్మా నా మాట వినండి, అందరినీ అన్ను. ఈ దినాల్లో భార్యలు ఎలా ఉన్నారో తెలుసా? భర్తలు ఏమంటున్నారో తెలుసమ్మా? నీకు తెల్లలే అమ్మ సుందరం పెద్దగా హాయ్ అంటాడు, అది అంటదా హాయ్. ఎలా అంటుంది ఎవళ్ళే? ఎలా అంటుంది ఎవరిలో తెలుసండి? చెప్పరే సగరు దేవుని బిడ్డలారా, ఇటువంటి వాతావరణంకి వచ్చింది. అప్పుడు అలా కాదండి, భర్తే నా దేవుడని పాదానికి ముఖ్యవారు స్త్రీలు. దేవునికి స్తోత్రము కలుగు. నేటి కాలంలో కొంతమంది ఉన్నారు, కొంతమంది లేదు. దేవునికి స్తోత్రం. శాలాంది నా యజమానుడా, నీవు ఏది చెప్తావో నీ కూడా రావడానికి నేను సిద్ధం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రావా, మా అమ్మోళ్ళు ఉన్నారు దగ్గర, మా అన్నయ్యోళ్ళు ఉన్నారు, వాళ్ళందరితో చెప్పొస్తానులే అందా. ఏం లేదు. అబ్రాం అన్నాడు చెత్తపడంటే వెంటనే 2 వేసింది. ఏంటి? బట్టలు. అబ్రాం బట్టలు వేసింది. ఇంకెవడు వస్తారు అంది. ఆ లోతుకు ఆడు వస్తాడు. లోతు బట్టలు కూడా ఏముంది వేసింది. బొదాలు వేసుకున్నారు. నడుస్తారు. కొంత దూరం నడుస్తున్నప్పటికీ దేవుని కృప వారి వెంట ఉంది. దేవునికి స్తోత్రం. ఒక స్థలం ఒక దేశం వచ్చారు. వచ్చినప్పటికీ అక్కడ గుడారు వేసుకొని ఆ గుడారంలో నివసిస్తున్నారు. చుట్టుపక్కల చూసే బాబు ఏమవుతుందా? ఏమవుతుంది మా చెల్లె అన్నాడు. ఏ ఊరి నుంచి వచ్చారు? మేము మెసొపోమియా నుంచి వచ్చావా? ఈ మాట వెంటనే ఏం చేశారో తెలుసా? రాజు దగ్గరికి వెళ్ళిపోతారు. రాజా మన రాజ్యంలోకి అన్న చెల్లెలు ఇద్దరు వచ్చారు. ఆ పిల్లని చూస్తేనండి దేవదూతలా ఉంది. తీసుకొచ్చేది ఇంకేముందన్నాడు. అంటే దేవునికి స్తోత్రం. దేవుని మాటకు లోబడుచున్న అబ్రహాము మాత్రము దేవునికే మర్ర పెట్టుతున్నాడు. శారాను తీసుకుపోయారు అబీమెలెకు రాజు దగ్గరికి. రాజు ఇంకేదో చేయాలనుకుంటున్నాడు. ఇంతలోనే దేవుని స్వరం వినడు. రా అబీమెలెకు, నా సేవకుడైన అబ్రహాము భార్య, ఆమెను ముట్టవద్దన్నాడు. అంటే బి కేర్ఫుల్, జాగ్రత్త సుమా అన్నాడు. వెంటనే ఆమె ద్వారా ఆమె వెళ్ళి తిరుగుతుంది కదా. ఆ పనులు పెట్టన్నాడు. ఒరే అబ్రహాం భార్య అంటరా, దేవుడు నాతో చెప్పాడు మన కుటుంబాన్ని శపించి అతను బాబోయ్ ఈ షాపు దాన్ని తీసుకెళ్ళి అప్పచెప్పాను. మరి అప్పచెప్తే మామూలుగా అప్పచెప్పడం లేదు. అమ్మగారింటి కాడి నుంచి సారీ సీర్లు పెట్టినట్లుగా మేకల మందలు, గొర్రెల మందలు, ఒంటెల మందలు, ఆస్తంతటిని కూడా ఇంటి ఆ పుట్టింటి నుండి తెస్తున్నట్టుగా తెచ్చింది. అబీమెలెకు ఇంట్లో నుంచి. దేవునికి స్తోత్రం. అక్కడ మొదలైంది ఆస్తి. మళ్ళా పొరో కూడా అలా అన్నాడు. పొరో అలాగంటే ఏమన్నాడు తెలుసా? పొరో తీసుకొచ్చేది రాదు అంటే ఈ ఆడవాళ్ళు అంటే పిచ్చెట్టుగా తీసుకొచ్చామన్నప్పటికీ తీసుకెళ్ళారు. ఇదిగో పొరో, నీ కుటుంబంలో ఎవరైనా పిల్లలు కావాలి అంటే ఆమెను తీసుకెళ్ళి అప్పచెప్పే అన్నాడు. లేకపోతే నీ ఇల్లు అంతా గొడ్డిల్లి చేస్తానన్నాడంటే ఇక వాళ్ళు ఎవరు నీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎవరికి పిల్లలు పట్టరా అన్నాడు. వెంటనే మళ్ళీ ఆయన సారీ సీరు పెట్టి శుభ్రంగా మళ్ళా పంపించాడు. దేవునికి స్తోత్రము కలుగు. అక్కడ నుండి ఆస్తిపరుడైపోయాడు అబ్రహాం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని మాటకు నీవు లోబడితే దేవుడు నీకు ఆస్తిని ఇస్తాడు. దేవుని మాటకు నీవు లోబడితే ఐశ్వర్యం ఇస్తాడు. దేవుని మాటకు నీవు దూరం అయితే నిన్ను గెంటి వేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోనా ఉన్నాడు, నినివే పట్టణం వెళ్ళినాడు. నినివే పట్టణము బహు భయంకరమైన పట్టణం. అది నహూము గ్రంథంలో ఉంటుంది. అయితే ఆ పట్టణం ఏంటంటే ఈడేమనుకున్నాడు తెలిసే, నహూము గ్రంథం అంటాడు అది నరహత్య చేసే పట్టణం అంటండి. చిల్లంగి తరుము గల పట్టణం అంట. అటువంటి పట్టణం మీద నేను వెళ్ళాను ప్రభు అని ఈడెక్కడికి వెళ్ళినాడు తెలుసా? తర్షీషుకు వెళుతున్నాడు. దేవునికి స్తోత్రం. తర్షీషు పట్టణం అనగా గొప్ప వ్యాపార కేంద్రం. అక్కడ వెళ్తుంటే ఆ ఓడలో పడుకున్నాడు క్రింద అడుగు భాగాన్ని. దేవుడు ఒక తుఫానును రప్పించాడు. ఆ తుఫాను ద్వారా కెప్టెన్ అంటున్నాడు, ఆ ఓడ నావికుడు అంటున్నాడు, అయ్యా
మీ దేవుడికి ప్రార్థన చేయండి, మీ దేవుడికి ప్రార్థన చేయండి. అందరి దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే అడుగు బాగా నిద్రపోతున్నాడండి. ఓయి నిద్రపోతా. ఎవరండి? ఏమని పిలుస్తున్నాడమ్మా? ఓయి నిద్రపోతా, నీకు ఏం సంభవించిందిరా? ఇక్కడ మీరు సత్తున్నావరా, నువ్వేం నిద్రపోతావు ఏంటంటే అప్పుడు నిజం చెప్పేస్తాడు. నేను శక్తివంతుడైన దేవాతి దేవుని సేవకుడు, వారితో ఇట్లను నేను హెబ్రీయుడను, సముద్రములకు భూమికి పైన ఆకాశములకు భయభక్తులు గలవాడను. పారిపోతున్నట్లు అక్కడ జరిగింది ఏంటో తెలుసామా? ఉన్న విషయం ఒరే బాబు, నేను మామూలుడి కాదు, నేను దైవ సేవకుడి, భూమికి ఆకాశములకు మధ్యవర్తి అయిన దేవాతి దేవునికి సేవకుడు నేను. అయితే ఈ తుఫాను ఎలా ఆగిపోతున్నా మరి అయితే అంటే నన్ను కాళ్ళు చేతులు కట్టేసి ఆ సముద్రంలో పడేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ, ఓడ ఒడ్డుకి రావాలంటే అండి 40 అడుగులు లోతున్నారు. ఎన్ని అడుగులండి? 40 అడుగులు లోతుంటేనే ఓడ ఒడ్డుకి వస్తుంది, లేకపోతే రాదు. అటువంటి 40 అడుగులు కంటే ఎక్కువ లోతున్న మహాసముద్రంలో పడవేసినప్పుడు దేవుడు యోనాతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎందుకు ఈ శ్రమ వచ్చిందో తెలుసా? దేవుని మాటకు లోబడలేదు. ఆదాము లోబడలేదు. ఇక్కడ ఎవరు లోబడలేదు? యోనా కూడా లోబడలేదు. లోబడలేని కారణం బట్టి ఏమొచ్చాయండి? ఇప్పుడు శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది. అసలు అందుకే అపోస్తలుడైన పేతురు యోహానులు అంటున్నారు, ప్రజలకు లోబడవలనా, దేవునికి లోబడవలనా? నీవు దేవునికి లోబడితే దేవుని ఆశీర్వాదములకు పాత్రలు అవుతావు. దేవునికి లోబడితే దేవుడు నిన్ను కరుణిస్తాడు. దేవునికి లోబడ అబ్రహాము చూడండి, దేవుడు ఆయన సంతానములు ఆకాశ నక్షత్రముల వలన భూమి మీద ఉన్న ఇసుక రేణు వలన ఆయన విస్తరించారు. ఈ దినాన్ని అమ్మాయి ఓ మాట చెప్తారు. నిన్న మొన్న 4 రోజులైంది. ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఇజ్రాయేల్ ప్రజలను బట్టి దేవుడు ఏమంటాడో తెలుసా? నేను ఇజ్రాయేల్ దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను అని ఆయన చెప్పుకుంటూ ఉంటాడు. కొంతమంది నా మాట వినండి, నేను పలానా ఎమ్మెల్యే గారి బంధువుని అని చెప్పుకుంటారా? లేదు పలానా మినిస్టర్ గారు బంధువుడు నేను అంటారు, లేకపోతే పలానా కలెక్టర్ గారు బంధువుడు అని చెప్పుకుంటారు. నా దేవుడు ఏం చెప్పుకున్నాడు తెలుసా? నేను అబ్రహాము దేవుడని చెప్పుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన నా మాటకు లోబడ్డాడు కాబట్టి, నా బిడ్డ, నా కుమారుడు కాబట్టి అతను బట్టి నేను సంతోషిస్తున్నా. దేవునికి స్తోత్రం. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పుకుంటున్నా. మొన్న పోయిన అక్టోబర్ 7వ తారీఖు, పోయిన సంవత్సరం అక్టోబర్ 7వ తారీఖున హమాస్ అనే ఒక ఉగ్రవాదులు ఇజ్రాయేల్ మీద యుద్ధానికి వచ్చారు. అది సంవత్సరం అయిపోయింది, రేపు 7వ తారీఖు వస్తాం. వాళ్ళ మీద బాంబులు వేసేస్తున్నారు. వేసేస్తే వేసుకోండి. వాళ్ళ దగ్గర ఏమున్నాయంటే ఐరన్ డూమ్స్ అని, ఒకవేళ ఎవడైనా ఒక బాంబు వేస్తే ఈడు బాంబు వెళ్ళి ఆ బాంబులు పేల్చేస్తారు. వాళ్ళు లక్ష ఎత్తే 1,00,000 పేలిపోతాయి. వీళ్ళు ఏమి చేయలేక, ఏమీ రాదు, ఏమీ దెబ్బ తగదు. అలా చేశారు. అయితే మొన్న ఏం చేశారు తెలుసా? వీళ్ళ మీద కుట్రదారులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఫోనులతో మాట్లాడుతుంటే ఫోన్లు ట్రాక్ చేసేస్తుంది ఇజ్రాయేల్ అని. పేజర్ అని నెంబర్ వస్తుంది, మెసేజ్ వస్తుంది, చిన్న ఉంటాయి. నేను మొబైల్లో వాడేవాడు. ఆ పేజర్లు వాడటం మొదలు పెట్టారనమాట. ఇజ్రాయేల్ ఎంత తెలివైన వాడు తెలుసండి. అసలు వాళ్ళ మైండ్ సెట్ ఎవరికి అర్థం అవ్వట్లేదు. ఎందుకు ఇంత జ్ఞానం అంటే ఆయన వాడు ఇశ్రాయేల్ దేవుడు, కాగలచనుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దేవుని ప్రజలైన ఇశ్రాయేలులు వాళ్ళు జేబులో పేజర్లు మనకి విడుదల పడుతున్నాయి. ఫోన్ వస్తుంది, ఒక మెసేజ్ వస్తుంది, పెద్ద ఫోన్ ఉన్నవాడు కీమని వస్తుంది, వస్తున్నాయమ్మా. అలా వచ్చినప్పటికి ఇలా పెట్టుకున్నప్పటికీ ముఖం మీద పేరుకున్నాడు ఒకడు, జేబులో అలా 400 మంది చచ్చిపోయారండి. 4,000 మంది. మొన్నే
దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడో తెలుసా? ఇశ్రాయేలు ప్రపంచ దేశంలో అతి చిన్న దేశము 93 కోట్ల లక్షల మంది ఉన్న 1 కోటి మంది కూడా లేరు. మన రాష్ట్రం ఎంతమంది? ఇప్పుడు 6 కోట్ల మంది దగ్గరగా. అయితే మన రాష్ట్రంలో జిల్లాంతా కూడా లేదు. ఆ ఇజ్రాయెల్ ప్రపంచ దేశాల్లోనికి ఇచ్చేస్తుంది. దేవుడు ఎందుకో తెలుసా? వారు దేవునికి లోబడిన వారా. హల్లెలూయా. నీవు లోబడితే నీవు ఆయన నీ ఆశీర్వాదం నీ వెంట వస్తాయి. దేవునికి స్తోత్రం. ఈ దినమున దేవుని మాటలు నేను ఒక విషయాన్ని చెప్తాను. దేవునికి లోబడడానికి మనం ఏం చేయాలంటే దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు మందిరము కట్టాలనుకున్నాడు. అప్పుడు దేవుని చిత్తం తెలుసుకున్నాడు. నాయనా నీకు ఒక మందిరము కట్టాలని. మరి బాబు దావీదు, నీ చేతులు రక్తంతో నిండిపోయాయి. ఎందుకంటే యుద్ధాలు చేసి అనేకులు చెప్పేసి నీ చేతులతో నీవు దేవాలయం నిర్మించలేవు, కానీ నీ కుమారుడైన సొలొమోను ద్వారా నా మందిరం నీ కట్టుకుంటానన్నాడు. దేవునికి స్తోత్రం. మనం ఆయన చిత్తమును ఎరగాలి. ఆయన చిత్తమును బయలుపరచాలి. ఆయన చిత్తము మనకు బయలుపరిచినప్పుడే మనము ఆయన కార్యములు చేయగలుగుతాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ దినమున దేవుని మాటకు లోబడకుండా, దేవుని చిత్తములకు లోబడకుండా అనేక మంది సేవకు వచ్చేస్తున్నారా? ఆ సేవ ఫలింపుదండి. వాక్యం ఏంటో ఆ పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయన్న సంగతి కూడా భాషకు తెలియదు కొంతమంది భాషలో. మొన్న ఒక ఆయన్ని వాక్యం చదువుతాడని పిలిచాను. మా సంఘానికి వచ్చాడు ఆయన, మాస్టర్ గారు. వస్తే పిలిస్తే ఆ పుస్తకం అంతా తిరిగి ఎక్కడాడు, కానీ అది పాత నిబంధనలు ఉంటుందో కొత్త నిబంధనలు ఉంటుందో తెలియక తిప్పలు పడిపోయి అప్పుడు అమ్మ కళ్ళు ఎవరొచ్చుడు కళ్ళు కనపడవా? నా కళ్ళు ముసలోడికి అయితే కనపడదు. నాకు ఇక్కడి కళ్ళు పెట్టుకోవాలి సరిగ్గా. దేవునికి స్తోత్రం. దేవునికి మనము లోబడితే దేవుడు మన మాటకు లోబడతాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అబ్రహాము ఆశీర్వదించబడడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని మాటకు లోబడ్డాడు కాబట్టి ఆ దీవెనను అతను పొందుకున్నాడు. దేవుని బిడ్డలారా, యవనస్తులారా, ఈ దినములలో తల్లిదండ్రుల మాటకు లోబట్టలేదు. ఏం చేయట్లేదమ్మా? లోబట్టలేదు. ఓ తల్లిని అంటాం. నీకేం తెలుసా? ఎవరినంటుందమ్మా? తల్లి అంటుంది. నీకేం తెలుసా? నేను బీఈడి చేశాను. నీ బీఈడి తగలే. నీ బీఈడి చెయ్యాలి, ఎంఏ బీఈడి చెయ్యి. నీ వేస్ట్ నీ చదువు అంతాను. తల్లిని సన్మానించలేని, తండ్రిని గౌరవించలేని పిల్లలు అసలు ఏమి చదివినా వేస్తే. దేవునికి స్తోత్రం. నీ తల్లి నీ కొరకు 9 మాసాలు ప్రక్కలో ఎత్తుకు ప్రక్క బరువుతో మోస్తూ 4 మాసాలు నిద్ర లేక ఆ ఆకలి దప్పరిక లేక తిన్నదంతా వాళ్ళు ఒంటిగైపోయి నానా శ్రమలు పడి నేను కన్నా తర్వాత ఊరుకుని పోతుందా? మళ్ళా జ్వరం వస్తే రాత్రి ఆ వర్షం లోపలాపురం తీసుకెళ్ళలేదమ్మా? తీసుకెళ్ళాలి. పెద్ద దిగిన తర్వాత ఏమైనా చెప్పి ఐ డోంట్ కేర్. నీ తలకాయ తగలయ్యా. దేవుడు నీకు తల్లిని తండ్రిని ఇచ్చాడు. నీ తల్లిదండ్రుల మాటకి నీవు లోబడాలి. నీ తల్లిని తండ్రిని సన్మానించినప్పుడు భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. దేవునికి స్తోత్రం. నీవు లోబడలేకపోతే దేవుని సన్నిధిలో ఉండి చెప్తున్నారు, నీ తల్లికి నీవు లోబడకపోతే, నీ తండ్రికి నీవు లోబడకపోతే పరలోకమందున్న దేవునికి నువ్వేమి లోబడతావు? నీ తల్లిదండ్రులకు నువ్వు గౌరవం ఇవ్వే. ఒకడు అంటున్నాడు, మా డాడీ వేస్ట్ అంటున్నాడు. ఏమంటున్నాడండి? నైట్ చెప్పాలి. మా డాడీ వేస్ట్ అంట. మరి వేస్ట్ అయితే తండ్రి వేస్ట్ అయితే కొడుకు ఏమవుతాడు? ఈడు డబుల్ వేస్ట్ కాడు ఇటు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, వేదంతో చెప్తున్నాను, తల్లి బిడ్డలు తల్లిదండ్రుల మాటకు లోబడట్లేదు. సంఘము దైవ సేవకుని మాటకు లోబడట్లేదు. 3 తండ్రుల గురించి పని ఏంటో చెప్పాలి. కన్న తండ్రి, ఆత్మీయ తండ్రి, పరలోకపు తండ్రి. మొట్టమొదటి నీవు కన్న తల్లిదండ్రులకు నీవు లోబడాలి. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. నీవు ఈ లోకంలో నీ కన్న తండ్రికి నీవు ప్రేమ చూపకపోతే, నీ కన్న తల్లికి నీవు భోజనం పెట్టకపోతే, నీ కన్న తల్లికి నీవు సహాయం పడకపోతే, వృద్ధాప్యం వచ్చినప్పుడు చావే అంటుంది కూతురు. ఎవరిని?
నీవు చంటి బిడ్డగా ఉంటే నిన్నే ఆ మాట అంటే బతుకుండేదారు కాదు. ఆ మాట అర్థం చేయిందా? నీవు తల్లిదండ్రుల మాటకు లోబడాలి. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవ తండ్రి ఎవరో తెలుసా? ఆత్మీయ తండ్రి. నీ ఆత్మీయ తండ్రి. నాలాంటి వాళ్ళు వస్తారు, 19 మంది పోతారు. రాత్రి సేవ కూడా వచ్చాడు, ఇప్పుడు కూడా వచ్చాడు, సాయంత్రం కూడా వస్తాడు, రేపు కూడా వస్తాడు. వీళ్ళందరూ చెప్పిపోతారు, కానీ ఎవడు నీ కొరకు ప్రార్థన చేయడు. నీ తండ్రి నీ కొరకు ప్రార్థన చేస్తాడు. చప్పలు కొట్టరే. హల్లెలూయా. నీకు శ్రమ వచ్చిన వెంటనే నా కుమార్తెకి శ్రమ వచ్చింది, నా కుమారుడికి శ్రమ వచ్చింది. ఆయన బాధలు ఎన్ని ఉన్నా, ఆయనకున్న ఒడిచుట్లు ఎన్ని ఉన్నా, ఆయన ఎంత లేవలేని పరిస్థితిలో ఉన్నా వచ్చి నేను చూస్తే గాని నిద్రపోవడం, అది తండ్రికి ఉండే లక్ష్యం. మాట్లాడరే. ఆత్మీయ తండ్రి, ఆత్మీయ తండ్రి, ఆత్మీయ తండ్రి, ఆత్మీయ తండ్రి. రక్తముతో కన్న తండ్రి, రక్తంతో కన్న తండ్రి. దేవునికి స్తోత్రం. ఇంకొక తండ్రి ఉన్నాడు, పరలోకపు తండ్రి. ఆదాము పరలోకపు తండ్రి మాటకు లోబడిన కారణమును బట్టి ఆ తోటలో నుండి గెట్టి వేస్తాడు. ఒకవేళ దేవుని మాటలు నీవు వినకుండా ఉంటే, దేవుని ఆజ్ఞను తృణీకరిస్తే నిన్ను కూడా పరలోకమును ఆయన గెట్టి వేస్తాడు. ఆయన రాజ్యములో నిన్ను తోసివేస్తాడు. నీవు ఇచ్చే కార్లు ఎవడ కావాలన్నా? అడుక్కుని 90 మంది అంటున్నారు. నువ్వేంటంటే మొన్న కావడంటుంది. అయ్యారండి ప్రతి వారం నీ దశమ భాగం చల్లగా ఉండ, నీ దశమ భాగం వచ్చే వారం నుంచి వద్దన్న. దేవునికి స్తోత్రం. దశమ భాగం కాదు, నీ హృదయం ఇయ్యే దేవునికి. నీవు హృదయం ఇస్తే నీవు సమస్తము దేవునికి ఇవ్వగలుగుతావు. దేవునికి స్తోత్రం. నీవు దేవునికి లోబడితే, దేవునికి లోబడినప్పుడు నీ తల్లిదండ్రులకు లోబడతావు. నీ తల్లిదండ్రులే కాదు, నీ ఆత్మీయ తండ్రికి లోబడతావు. నీవు కుటుంబం అంతటికి లోబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినాల్లో అనేక మంది తల్లిదండ్రులు అనాథాశ్రయంలో ఉన్నారు. ఓ తండ్రి చెప్తున్నాడు యూట్యూబ్లో, నా పెద్ద కుమారుడు అమెరికాలో ఉన్నాడు, నా రెండో కుమారుడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, పెద్ద కూతురు రోమ్లో ఉంది, రెండో కూతురు సింగపూర్లో ఉన్నాడు. మరి నువ్వెక్కడ ఉన్నాంటే, నేను అనాథాశ్రయంలో ఉన్నానయ్యా అన్నాడు. దిక్కుమాలి సావరబాబు అనుకున్నా. దేవునికి స్తోత్రం. ఎందుకో ఇటువంటి పిల్లలు కంటం కంటే నిజంగా బాధ వస్తుంది. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులు చూడలేదు. కొంతమంది కొడుకులు కాళ్ళుతో తంటున్నారండి తండ్రినే. నీ తల్లిని, నీ తండ్రిని సన్మానిస్తే పరలోకమందు నా తండ్రి నేను చూసి సంతోషిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ తల్లిదండ్రులను ప్రేమించకపోతే పరలోకమందున్న దేవుని నువ్వేం ప్రేమిస్తావు? ఆయనకి తెలుసు. ఒరే, నీ కొరకు రక్తం చిందించిన తల్లిని చూడలేదు, నీ కొరకు ప్రాణం పెట్టిన తండ్రిని చూడలేదు, నువ్వు నా కొరకు ఏం చేస్తావు? ఆయన గెట్ అవుట్ అంటాడంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినమున నీవు లోబడితే నీవు ధన్యుడవు. నీవు లోబడితే ఆశీర్వదించబడతావు. నీవు లోబడితే ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు. అబ్రహాము అనేకులకు తండ్రి. ఆయన ఎంతమంది తండ్రి? విశ్వాసులందరికీ తండ్రి. ఎందుకయ్యాడు తెలుసా? ఆయన దేవుని మాటకు లోబడ్డాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నీ జ్ఞానము లోకానుసారమైన జ్ఞానము, లోకానుసారమైన తెలివితేటలు పరలోకానుసారం ఉండవండి. దేవునికి స్తోత్రము కలుగుగాక. నీ లోకానుసారమైన తెలివితేటలు ఉంచుకో, కానీ నా ప్రభు సెలవిస్తున్నాడు, మొదట నా నీతిని, నా రాజ్యము వెతుకు, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తాడు. మనం దేవుని వెతకాలి, దేవుని రాజ్యమును వెతకాలి. అయ్యగారు చెప్పారంట, 8 గంటలకు రమ్మని చెప్పారు. చెప్పమ్మా 10 గంటలు, మరి 8 గంటలకు వచ్చారు. ఒకవేళ మీకంటే లేటుగా వచ్చి నేను అడగకపోదు. దేవునికి స్తోత్రం. లోబడనొల్లని వారులారా, నా యొద్ద నుండి తొలగిపోండి. ఎవరు చెప్తున్నారు తెలుసండి? దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగుగాక. మనము లోబడాలి, దేవుని మాటకు లోబడాలి. మొన్న ఉపవాసకూటాలకి 70,000 అవుతాయని మేము క్యాలిక్యులేషన్ చేసాము. క్యాలిక్యులేషన్ చేస్తే ఇస్తున్నారు, ఇచ్చి పడిస్తారు. తర్వాత చూడాలి అనుకున్నాం. ఒక ఆవిడ అయిపోయారండి, ఆమెకి జాకెట్ కూడా లేదమ్మా, వేసుకోవడం జాకెట్ కూడా లేదు. యథార్థం చెప్తాను. అయ్యగారండి అండి, ఏ అమ్మ ఇక్కడ చెప్పకండి అది
చేతులు నా పుట్టినమ్మా, నా పళ్ళ నీళ్ళు కనపడి తీసుకున్న జాకెట్ లేదు తల్లికి. దేవుని సేవ అంటే ఎంత ప్రేమ ఏంటంటే ఆయన చూచుతున్న దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా ఇంత ఎక్కడంటే నేను అయి దేవుని కొరకు దీన్ని దాచుంచానయ్యా, దాచుంచాను. ఆయన మాటకు లోబడతానయ్యా. ఆయన మీరు పరలోకమందున్న దేవుడు మీతో మాట్లాడిస్తుంటే మేము ఆశీర్వదించబడుతున్నాం. మేము ఒకప్పుడు చెట్ల కింద ఉన్నాము, ఇప్పుడు దేవుడు నా కొడుకులందరికీ డాబాలిచ్చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మాటకు నీవు లోబడితే నీవు ఆశీర్వదించబడతావు. రూతు దేవుని మాటకు లోబడది. ఆమె నయోమిని వెంబడించింది, అత్తను వెంబడించింది, ఆశీర్వదించబడ్డదని తెగిదారిపోయిందా? వాపేమైపోయిందమ్మా, దొంగ ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయిందంటే. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఒకవేళ నా మాటలు మీ హృదయానికి గాయపరచవచ్చు కానీ ఇక్కడ గాయపడిన పర్లేదు కానీ పరలోకమందు ఆయన నీవెవరో నాకు తెలియదంటే నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలుసా? నిత్య నరకంలోనికి పోతావు. అక్కడ పళ్ళు కొరుకటి, ఇంకా రకరకాల బాధలు, అగ్ని ఆరదు, ఇటువంటి శ్రమలు అనుభవించి కంటే దేవుని మాటకు లోబడితే నీవు శ్రేష్ఠుడవు. దేవునికి స్తోత్రము కలుగుగాక. దేవుని బిడ్డలారా, దేవుడు సంసారుని ఎన్నుకున్నాడు. బలాఢ్యుడే, వారి తల్లిదండ్రులకు ఒకడు నాచీలు చేయబడ్డాడు. తల్లితో దేవునితో తట్టుంది. ఈ కుమారుడు పుట్టే వరకు నీ మద్యము సేవించకూడదని తల్లికి చెప్పి ఆ రీతిగా పెంచిన కొడుకు ఆ పిలిస్తీ దాన్ని చూసి దాని వల్ల అడిపోతుంది. దాని పేరేంటి చెప్తారా? సినిమా ఉంది కదా, సంసారం తేలేలా. ఎందుకు తల్లిదండ్రుల మాటకు లోపడలేదు, తల్లిదండ్రుల మాటకు లోపడలేదు, దేవుని మాటకు లోపడలేదు. దేవుడు ఎంత శక్తివంతుడో తెలుసని సింహాన్ని చీల్చేసి పడేసిన వ్యక్తి అతను. అటువంటి వ్యక్తి దేవుని ఎదుట 2 కళ్ళు తీసిన తర్వాత ఏడుస్తూ ఉన్నాడు. ఆ ఫిలిష్తీయులందరూ పట్టుకుని ఏం చేశారు తెలుసండి? 2 కళ్ళు పీకేశారు. దేవునికి స్తోత్రం. అప్పుడు అంటున్నాడు, నాకొక్క తరుణమయ్యా, నన్ను ఒక్కసారి జ్ఞాపకము చేసుకోమంటున్నాడు. నీవు అప్పుడే లోబడితే ఇన్ని శ్రమలు నీకు తటస్థించినా, ఇన్ని శ్రమలు నీకు వచ్చినా, ఇన్ని శ్రమలలో నీవు పడుదువా, నీ కళ్ళు పీకివేయబడినా, ఆ ఫిలిష్తీయుల చేతులు నీవు పడుదువా అంటే అతను ఎంత బాలడ్యుడో తెలుసా? చెప్పనా? 300 నక్కలు కట్టుకున్నాడు. 300 నక్కలకి దిగి కట్టేసి ఆ గోధుమ చేలు మొత్తం చేలు అన్ని కాచి పడేశారు. అంతే. మనకు ఒక్కొక్కరు చేతులు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అంత బలాఢ్యుడు న్యాయాధిపతుల గ్రంథంలో తీగండి. అయితే ఈ దినమున దేవుని మాటకు లోబడితే ఆశీర్వాదం ఎవరికి ఉంటుందో తెలుసా? దేవుని మాటకు లోబడ్డ అబ్రహాము దీవించబడ్డాడు, అనేకులకు తండ్రిగా మారాడు. దేవునికి స్తోత్రం. పిల్లలారా, ఇప్పుడు మీరు ఎవరికి లోబడాలి? పిల్లలారా, మీ తల్లిదండ్రులకు లోబడి ఉండుడి. ఇది ధర్మమే. ఏంటి? ఏ ధర్మం? లోబడి ఉండుట ధర్మం. ఈ దినాల్లో కొంచెం చదువుతున్నారు. వచ్చిరాని ఏబిసిడి, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్, ఇలా 4 అక్షరాలు నేర్చుకుంటున్నారు. అంతే. అయ్య బాబా, మమ్మీ ఎక్కడ వచ్చేది? మమ్మీ దొరకలేదు. మమ్మీ అన్న, మళ్ళీ డాడీ. ఆ ముసలాయికి ఏమంటాడు ఆయనకి అర్థం. మనం పిలిపేంటే నాన్నగారు వందనాలంటే. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. మనం రెండవది మన తల్లిదండ్రులకు, మన సేవకునికి స్థానం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవుడు మీకు ఇచ్చిన ఈ తలాంతులను బట్టి దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లించండి. మరి సాయంత్రం మీరు లోబడ్డవాళ్ళే కలిపి లోబడతారా? చెప్పండి. లోబడ్డవాడు మాత్రమే సాయంత్రం స్తోత్రం చెల్లించాలి. నేను సాయంత్రం ఎన్ని గంటలకండి? 7 గంటలకు వచ్చేస్తానన్న వాళ్ళే స్తోత్రం చెల్లించిన గంటలు చెప్తారు. దొంగలందరూ దొరికేశారు. దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలో అవునంటే అవును, కాదంటే కాదు.
మనము దేవుని వారము, ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపే గొర్రెలమై ఉన్నాము. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి పెందలకడే రావాలి. నేను 11 గంటలు 12 గంటలకు రావచ్చు కదా, ఆయన 10 గంటలకు టైం ఇచ్చారు. నాకు ఇంకా దారి బాగోలేదు, 20 నిమిషాలు లేట్ అయింది. లేకపోతే అప్పుడే రాత్రి 8 గంటలకు రావాలన్నాడు, 7:30కి ఉన్నాం. ఏమో మధ్యలో ఏ బండి ఆగిపోతేమో, నా కొరకు ఎవరైనా చూస్తారేమో, ఒకరి చేత నేను చెప్పింది. దేవుని బిడ్డలారా, లోబడేటువంటిది ఆజ్ఞాతి క్రమమే పాపం. దేవునికి స్తోత్రం. మనము దేవుని సేవకుడు మనతో చెప్తున్నాడు, ఆయన కన్నీరు కారుస్తున్నాడు. నీ తల్లిదండ్రులు కన్నీరు కారుస్తున్నారు. నీ తల్లి ఏమంటావు తెలుసా? నువ్వు ఎంత కుటుంబములు ఎన్ని బాధలు పెట్టినా, అయ్యి బాబాయ్ నాకు కూతురండి, అయ్యి బాబాయ్ అగ్గినిప్పండి ఏమంటుందండి తల్లి? అగ్గినిప్పంట. బాబాయ్ ఎంత బాధ ఉంటుందో తెలుసా? ఎవడన్నా వచ్చి కొడుకుని మీ ఓడి ఎలాగ ఓడి సంగతి మీకు తెలుసా? అసలు ఈ గ్రామంలో ఎవడో లేడని చెప్తాడు తండ్రి. దేవునికి స్తోత్రం. నీ కుటుంబ గౌరవాన్ని కాపాడుకునే అర్హత నీకు ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవుడు నీకు లోబడుటనే మాట నేర్పిస్తున్నాడు. నీవు సంఘములకు లోబడాలి, దేవునికి లోబడాలి, దైవ జనుడికి లోబడాలి, తల్లిదండ్రులకు లోబడాలి. దేవునికి స్తోత్రం. మనం పిల్లకి పెళ్లి, మా సంఘస్థులే మా పిల్లకి పెళ్లి నేనే చేశాను. చేసిన తర్వాత అత్తోరింటికి వెళ్తే ఏంటి పప్పుసారి కాయమందంట. అమ్మ ఏనండి పప్పుసారి కాయమందంట. దాన్ని ఎంత కారం వేసేసి పసుపు వేసేసి నేను ఉప్పాడేసిందంట. ఉప్పాడేసినట్టు ఇంకా ఉంటుంది. వాళ్ళు అందరూ కూర్చున్నప్పటికి ఏంటంటే ఏంటిది పప్పు. దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు కూడా కొంత ప్రాబ్లం ఉంది. తల్లిదండ్రులు ప్రేమించాలి, పిల్లలు ప్రేమించాలి, కానీ వాళ్ళకి పని పాటలు నేర్పాలి. దేవునికి స్తోత్రము కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. నీకు 2 డబల్ పేర్లు, ఒకటి ఇంటి పేరు, ఒకటి అమ్మగారి పేరు. ఈ 2 పేర్లు నిలబెట్టాలి. దేవునికి స్తోత్రం. ఈ దినంతో మనం వెళ్ళిపోతాం. కొంతమంది పిల్లలు ఏమన్నా అక్కడికి వెళ్ళిపోతాను కదా, అక్కడికి వెళ్తే అనిపోతుందని మళ్ళీ దేవునికి స్తోత్రం. ఇక్కడ పని పాటలు ఇక్కడ నేర్చుకోవాలి, సంఘ పనులు చేయాలి, సంఘాన్ని మందిరం అంతా ఊడ్చాలి. మా దగ్గర MA బీడి చదివిన పిల్లలు 3 ఉన్నారమ్మా. ఆ పిల్లలు 3 చర్చ అంతా ప్రతి శుక్రవారం శనివారం తుడిచేస్తారు, మోపెట్టేస్తారు. ఎందుకో తెలుసా? పెద్ద చర్చ అది. ఆ పైనుంచి కింద వరకు తుడుస్తారు. ఆ పై అంతస్తులో నుంచి కింద అంతస్తులో అంత తుడుచుకొని వచ్చి కింద మోపెట్టి వాళ్ళని చూసి వాళ్ళకి ఏమైనా టీ కాసి ఇమ్మంటారు. టీ కూడా తాగరండి, మళ్ళీ పాస్టర్ గారిని బాధలు పెట్టాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నీవు లోబడితే నువ్వు ధన్యుడు. నీవు లోబడితే దేవుని మహిమను నీవు చూస్తావు. దేవుని బిడ్డలారా, ఈ దినమున లోబడని కుటుంబాలు అనేక కనబడుతున్నాయి. అనేక మంది బిడ్డలు కనబడుతున్నారు, బైక్లేసి తిరుగుతున్నారు. మరి రోజు తాలూకు వెళ్తే మా వాళ్ళందరూ, మా కుటుంబం రోజులే, వాళ్ళందరూ ఇశ్రాయేలు వాళ్ళే. ఒక్కొక్కడికి కాళ్ళు లేవు, ఒక్కొక్కటి చేతులు లేవు, ఒకటి తలకాయలు లేవు. కారణం ఏంటో తెలుసా? యాక్సిడెంట్, భయంకరమైన యాక్సిడెంట్లు. ఇశ్రాయేలు నుంచి డబ్బులు పంపి పిల్లల యొక్క స్థితిగతులు మర్చిపోతున్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒకడు మాకు మేనలుడు అవుతాడు. ఆడు తాగేసి ఇప్పుడు ఏమి తాగినా నోటిగా ఏమి తాగుతున్నాడో తెలియదట. నా మాట అర్థమైందమ్మా? అన్నం తిన్నట్టు ఉండలేదంట, మందు వేసుకున్నట్టు ఉండలేదంట, తాగుడు తాగినట్టు ఉండలేదంట. అంటే మొత్తం బాడీ అంతా ఏమైపోయింది తెలుసా? విషపూరితం అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును. దేవుడిచ్చిన ఈ ఆయుష్ దేవుని కొరకు వాడండి. ఆయన మాటకు నీవు లోబడితే ఆయన నీ మాటకు లోబడతాడు. ఆయన కొరకు నీ హృదయం అనే తలుపు తెరిస్తే ఆయన పరలోకపు తలుపు తెరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కీర్తనకారుడు రాస్తాడు, హృదయమన్నెడు తలుపు నొద్ద యేసునాథుండు. హృదయమన్నెడు తలుపు నొద్ద యేసునాథుండు. నిలచి సదయుడగుచు కూర్చుండు సకల విధములను ఎంత చేపు నిలువబెట్టి ఏ పించురతని. ఎంత చేపు నిలువబెట్టి
ఏపించురతని ఆకాశంతో దయతో చూస్తున్న ఇప్పుడు మిమ్ములను ఆయన పిలుస్తున్నాడు. ఉదయమనే తలుపు ఎందుకు వచ్చి ఆయన పిలుస్తున్నాడు. హలో, నేను వచ్చి ఉన్నాను. ఎవడైనా నా స్వరమును విని తలుపు తీసినాడు, నేను అతడు నాలోనికి వస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ మాట ఉంటుంది కదమ్మా. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 3వ అధ్యాయం 3. ఇదిగో నేను తలుపు నిల్చుని తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసి నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో అతను కూడా భోజనము చేయుదును. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చున్న ప్రకారము జయించువారు నాతో కూడా అన్నా సింహాసనము ముందు కూర్చుండని. దేవునికి స్తోత్రము కలుగుగా. ఆయన మనకు ఒక సింహాసనం వేయాలని చూస్తున్నాడు. అయితే నీవు ఆయన మాటను విని నీవు హృదయం అనే తలుపు తెరవాలి. క్రీస్తుని నీ హృదయంలో స్వాధీనపరచుకోవాలి. నీ క్రీస్తు నీలోనికి రావాలి. ఆయన మాటకు నీవు లోబడితే, ప్రభువా నీవు నాలోనికి రావయ్యా. నాలో ఉన్న పాపపు క్రియలన్నిటినీ పారత్వాలు ప్రభువా, నా నీచ క్రియలను తీసివేయండి ఆయన. ఈ దినము నుండి నేను మార్పు చెందుతాను ఆయన. నేను ప్రతిమారుతున్నాను ఆయన. నీవు నాతో మాట్లాడు ఆయన. నీ స్వరము వినిపించు ఆయన. నీ మాధుర్యమైన స్వరంతో మాట్లాడు ప్రభా. నీ మాటలు వినాలని ఉందయ్యా. నీ మాటలతో నీతో మాట్లాడాలని ఉందయ్యని మనం ఆయన సన్నిధిలో మాట్లాడుకుంటే ఆయన మాట్లాడే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినములో ఆయన నీతో ఒకే ఒక విషయాన్ని, ఆయన మాటకి నీవు లోబడితే ఆయన సర్వ అధికారాలు నీకు ఇస్తాడు. ఇప్పుడు ఇంట్లో 4 కుర్రాళ్ళు ఉన్నారనుకోండి. 4 కుర్రాళ్ళు, పెద్దోడు 2ఓడు బాగా మాట్లాడాలి, తండ్రి మాటకు లోబడుతున్నాడు. చిన్నోడే అల్లరగా ఉంటాడు. ఎక్కువ చిన్నోడు మాట వినట్లేదు. అప్పుడు తండ్రి చిన్నోడి చేతికి ఏమైనా ఇస్తాడంటే ఏమీ, ఎందుకో తెలుసా, వరస్ట్ ఫీల్ అంటాడంటే. ఏమంటాడంటే, చెడ్డ కుమారుడు ఇది పనికిరానోడు రైడా, వీడి చేతులు డబ్బులు ఇవ్వకుండా అంటాడు. దేవునికి స్తోత్రము కలుగుతుంది. ఎందుకో తండ్రి మాటకు లోబడనల్లని కుమారుడు, తండ్రిని సంతోషపెట్టని కుమారుడు, తండ్రికి అవమానం తెచ్చే కుమారుడుగా ఉంటున్నాడు. కాబట్టి నిన్ను బట్టి నీ తండ్రి వేదన చెందుతాడు. దేవునికి స్తోత్రము కలుగుగాక. తండ్రులారా, తల్లులారా, మీ బిడ్డలు బాలుడు నడవవలసిన మార్గం వారికి బోధించాలి. ఏం చేయాలమ్మా? బాలుడు నడవలసిన మార్గం వారికి బోధించాలి. అందా దేవుని సన్నిధికి వెళ్ళి శివహోలో ఉన్న దేవాలయంలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంది. నీవు నాకు కుమారుని ఇచ్చినట్లయితే ఆ కుమారుని నేను నీ సేవ కొరకు అర్పిస్తాను అంది. అర్పించిన ఆమె గర్భవతి అయింది. ఆ 9 మాసాల తర్వాత పిల్లడు పుట్టాడు. పుట్టిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆ పిల్లోడికి ఏం చెప్తుందో తెలుసా? నాయనా, నీకు ఒక ఇల్లు అక్కడ ఉంది. ఇది నీ ఇల్లు కాదు. అక్కడ ఒక తండ్రి ఉన్నాడు. ఈ తండ్రి నీ తండ్రి కాదు. ఎవరికి ఏమని చెప్తుందో తెలుసండి? సిలోహోలో ఉన్న దేవాలయమే నీకు ఇల్లు. అక్కడ ఉన్న పాస్టర్ గారే నీ తండ్రి. ఆయనకి నేను పరిచయం చేయాలి. ఆ దేవాలయం తుడవాలి. చిన్నప్పటి నుండి పాలు విడిచిపెట్టే వరకు ఆ తల్లి బోధించడం మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అతను ఏమయ్యాడు తెలుసండి? ఆ తల్లి ఉగ్గుపాలతో చెప్పిన మాటలన్నీ కూడా ఆయన మైండ్లో సెట్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. అతను అక్కడికి వెళ్ళాడు. సిలోహోలో దేవాలయంలో ఏలీ సంఘ కాపరిగా ఉంటున్నాడు, ప్రవక్తగా ఉంటున్నాడు. ఏలీతో దేవుడు మాట్లాడి చాలా దినములు అయిపోయింది. ఆ బిడ్డలు చేస్తున్న ఆ క్రియలను బట్టి, ఆ బిడ్డలు దేవునికి విరోధంగా జీవిస్తున్న పద్ధతిని బట్టి దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? సమూయేలు అన్నాడు. మొట్టమొదటిసారి వెళ్ళిపోయి, నాయనా మీరు నన్ను పిలుస్తారని తండ్రి అని ఏలి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి దగ్గర ఏలి, నాయనా నేను పిల్లలేదే. మళ్ళీ 2వసారి పిలిచాడు. 2వసారి కూడా అప్పుడు ఏలికి అర్థమైంది దేవుని ప్రత్యక్షతను సమూయేలు చూస్తున్నాడు. దేవుని స్తోత్రం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. వెంటనే అంటున్నాడు, తండ్రి ఆలకించుతున్నా, మూడవసారిగా పిలిస్తే తండ్రి ఆలకించుతున్నారని చెప్పు అన్నాడు. వెంటనే ఆలకిస్తున్నా అంటే సమూయేలుతో దేవుడు మాట్లాడటం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం. లోబడిన బిడ్డగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉంచాడు, ఇశ్రాయేలుకు ప్రవక్తగా ఉంచాడు. ఆయన చేతి క్రింద ఎంత మంది రాజుల్ని ఆయన అభిషేకించాడని. సౌలు రాజు కూడా ప్రవక్త అయిన సమూయేలు అభిషేకమే. దేవునికి స్తోత్రం. దావీదు రాజు అవడానికి కూడా సమూయేలు అభిషేకమే. ఈ దినమున అభిషేకము కావాలి, ఆత్మీయత కావాలి, పరిశుద్ధత కావాలి, పరిపూర్ణత కావాలి. నేనంటే ఏమి కాదు ప్రభా, సమస్తము నీవి, నీ మాటకి లోబడతానంటే ఆయన నిన్ను వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను పాట పాడి ముగిస్తాను. నీ చిత్తం యేసునాదా, నేనొక మంటి పాత్రను, ఉత్తమ జీవిగా నన్ను నిలుపు, ఉత్తమ జీవిగా నన్ను నిలుపుము. నిత్యము నా గురి నీదు సిలువయే, నిత్యము నా గురి నీదు సిలువయే. నీ చిత్తమును నిత్యము చేయుదును, నీ చిత్తమును నిత్యము చేయుదును. నీ చిత్తం యేసునాదా, నేనొక మంటి పాత్రను, ఉత్తమ జీవిగా నన్ను నిలుపుము. అంద సౌందర్యములు లోక సంపాదన, అంద సౌందర్యములు లోక సంపాదన ఒకనాడు మంటి పాలై నశించిపోవును. విశాలాకాశము సకల భూమియు, విశాలాకాశము సకల భూమియు కరిగిపోవును నీవు వచ్చు దినమున. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చిత్తానికి మనం అప్పగించుకుంటే మనం జీవిస్తాం. దేవునికి స్తోత్రం. ప్రభు వారు కూడా తండ్రి చిత్తమునకు లోబడ్డాడు. తండ్రి నీ చిత్తమే సిద్ధించుగాక. ఏమన్నాడండి? తండ్రి నీ చిత్తమే సిద్ధించుగాక. తండ్రి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చిన కుమారుడు ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. కుమారుడు బట్టి తండ్రి ఏమన్నాడు చెప్తారు ఎవరండి? ఏమన్నా? ఆయన యోహానులో బాప్తిసం పొందుతుంటే, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు. నీ తల్లిదండ్రులు కూడా నిన్ను బట్టి ఆ మాట నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్న స్వరము పరలోకం నుండి వినబడ. దేవునికి స్తోత్రం. నీవు ఆయన మాటకు లోబడితే ప్రభువారు అంటున్నారు, తండ్రి నీ చిత్తమే. ఎవరి చిత్తం అండి? తండ్రి చిత్తము, తండ్రి చిత్తము, తండ్రి చిత్తం. ఆయన మాటకు లోబడితే మనం ఆశీర్వదించబడతాం. ఆయన మాటకు లోబడితే మన వెంట దీవెనలు మన వెంట పరిగెట్టుకొస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దీవెనలంటే ఏమి కాదమ్మా, దీవెనలంటే ఆశీర్వాదం ఏమి కాదు. నీవు బ్రతికి ఉన్నావంటేనే దేవుని కృప. నీవు సజీవుడిగా ఉన్నావంటే దేవుని కృప. నీవు బ్రతికి ఉంటే ఆయన కృప ద్వారా నీవు బ్రతికి ఉన్నావు. ఈ దినమున అనేక మంది గొప్ప గొప్పవారు కిమ్స్ హాస్పిటల్లో నిన్న కాకమొన్న వెళ్ళారు. ఒక ఆయన హార్ట్ ఆపరేషన్ అంటే వెళ్ళారు. నిన్న కాకమొన్న వెళ్తే అక్కడ ఎంతమంది పేషెంట్లు ఏడుస్తున్నారు. వాళ్ళకి సేకరీ చేసేవాళ్ళు ఏడ్చేస్తున్నారండి బాబు. సేకరీ చేసేవాళ్ళు ఏడ్చేస్తున్నారు. అయ్యి బాబు బతుకుతాడో లేదో పాస్టర్ గారు, బతుకుతాడో లేదో పాస్టర్. ఒక్కడికి ప్రార్థన చేయడానికి 10 మంది చేసి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది కానీ దేవుని బిడ్డలారా, యథార్థం చెప్తున్నాను. గుండెలు తరుక్కుపోతున్నాయి. వేదనతో చెప్తున్నాను. ఈ దినములు చెడ్డవి. సమయములు పోనీయక సద్వినియోగపరచుకోండి. జ్ఞానుల వలె నడుచుకోవాలి, అజ్ఞానుల వలె కాదు. దేవుని వాక్యము నీతో మాట్లాడింది. దేవుని మాటకు లోపడతావా? తనలో వంచండి, ప్రార్థన చేస్తుందా? తనలో వంచండి. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, నీ శ్రేష్టమైన నామానికి వందనాలు నాయనా. అబ్రహాము నీ మాటకు లోబడి పొందుకున్న ఆశీర్వాదములు, దీవెనలు నాయన ఈ సంఘములున్న ప్రతి బిడ్డకు మీరు దయచేయమని అడుగుతున్నారు నాయన. నీ అభిషేకంతో నింపండి. లోబడుట వారికి నేర్పించు నాయన. తల్లిదండ్రుల మాటకు
ఆత్మీయ తండ్రి మాటకు, పరలోకపు తండ్రి మాటకు సంఘమంతా లోబడగలిగే యోగ్యతను దయచేయండి. సంఘమును అన్ని కృపలో నడిపించమని అడుగుతున్నాను. సంఘమును కాయించిన సంఘ కాపరి మాటకు సంఘమంతా ఒకే మాటలు ఉండడాన్ని సహాయం చేయండి. సంఘ కాపరిని దీవించండి. సంఘ ఈ గ్రామములు ఉన్న పెద్దలను, చిన్నలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. శక్తివంతుడైన యేసు నామమున పెట్టి వేడుకొంచున్నాము తండ్రి.